మహర్షి యొక్క యోగశక్తి కారణంగా ఆ రాతిశూలం వారిని ఛేదించలేదు. ఆ మహాముని రాతిశూలంపై కూర్చొని కూడా ఏకాగ్ర చిత్తంతో ఘోర తపస్సును ఆచరిస్తూనే ఉన్నారు. ఈ అద్భుతం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. మహారాజు గారికి ఈ విషయం తెలిసింది. ఏమిటి? వారు మహర్షి మాండవ్యులు వారా? ఈ విషయం నీకెలా తెలిసింది? మహారాజా, వారి మహత్యం గురించి విని అక్కడకు జనం గుంపులుగా చేరడం ప్రారంభించారు. ఆ గుంపులో ఓ సాధువు ఉన్నాడు. ఆ సాధువే వారిని చూసి మహర్షి మాండవ్యులని గుర్తించాడు. వెంటనే వారిని క్రిందికి రావలసిందిగా అర్థించాడు. కానీ మహాముని క్రిందికి రావడానికి నిరాకరించి, మేమిప్పుడు రాజాజ్ఞను పాటిస్తున్నాం, మేము వారి రాజ్యంలో ఉన్నంత వరకు వారి ఆజ్ఞ లేనిదే ఇసుమంతైనను కదలమన్నారు. అయ్యో, మా మూలంగా మహానర్థం జరిగింది. మేము వెంటనే వారి చెంతకు వెళ్ళి క్షమాపణ కోరాలి. పాహిమాం, పాహిమాం, మునివర్య పాహిమాం, క్షమించండి. పాహిమాం, పాహిమాం, పాహిమాం. ఓ మునివర్య, మమ్ము క్షమించండి, క్షమించండి, క్షమించండి దయానిధి, క్షమించండి. ఓ మునివర్య, తమరు మమ్ము క్షమించాలి. మా పొరపాటు వల్లే ఇంత మహాపరాధం జరిగింది. తమని ఈ పాపి గుర్తించలేదు. మమ్ము క్షమించండి. ఒకవేళ తమ ఆగ్రహం చల్లారకుంటే ఎటువంటి శిక్షైనా మాకు విధించండి. మేము అది ప్రాయశ్చిత్తంగా భావించి సంతోషంగా స్వీకరిస్తాం. లేదు రాజా, మేము తమకే శిక్ష విధించటం లేదు. ఇందులో తమ దోషమే లేదు. ఏ పరిస్థితుల్లో తమ సైనికులు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారో ఆ పరిస్థితుల్లో తమరిచ్చిన తీర్పు సరైనదే. కనుక ఇందులో తమ దోషమేమీ లేదు. దోషం ఆ విధిది, దోషం యమధర్మరాజుది. వారి ఆజ్ఞతోనే కాలం అటువంటి పరిస్థితి కల్పించింది. ఇలా ఎందుకు జరిగిందో, ఎందుకు మమ్ము శిక్షించవలసిన పరిస్థితి ఏర్పడిందో స్వయంగా ధర్మరాజుల వారినే ప్రశ్నిస్తాం. హే రాజా, మేము తమరి ఆజ్ఞను పాటించి తమరిచ్చిన శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. తమ ఈ రాతిశూలం మమ్ము ఇంతకంటే ఎక్కువ ఛేదించలేకపోయింది. కనుక తమరు అనుమతిస్తే మేము తక్షణమే ధర్మరాజుల చెంతకు వెళ్ళదలుచుకున్నాం. మునివర్య, మమ్మింకా లజ్జితులను చేయకండి. మమ్ము కరుణించి తమను సేవించుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించండి. అందువల్ల మాకు కొంతైనా ప్రాయశ్చిత్తం కలుగుతుంది. తమరు చింతించకండి, శుభం జరుగుతుంది.
అది విధి యొక్క విధానం అని తలచి మహర్షి ఎవరి పట్ల ఆగ్రహించలేదు. అప్పుడు మహర్షి తిన్నగా యమధర్మరాజు వద్దకు వెళ్ళారు. మాకు తెలిసి మేము ఏ అపరాధం చేయలేదు. తెలియక చేసిన అపరాధం ఏమిటో గాని ఇంతటి శిక్షను మేము అనుభవించవలసి వచ్చింది. ఓ తపోనిధి, బాల్యమున తమరు తుమ్మెదల పృచ్ఛభాగమున పులలను గుచ్చుతూ హింసించేవారు. ఆ కర్మ ఫలాన్ని ఇప్పుడు అనుభవించారు. ధర్మశాస్త్రానుసారం జన్మించిన 12 వత్సరముల వరకు బాలలు ఏమి చేసినా అది అధర్మం అనిపించుకోదు. ఎందుకంటే ఆ వయసు బాలలకు ధర్మశాస్త్ర జ్ఞానం ఉండదు. చిన్నతనంలో మేము చేసిన దుష్కార్యములకు శిక్ష విధించి అన్యాయం చేశారు. అంతేగాక తమరు తమ విధిని మర్చిపోయారు. న్యాయపీఠాన్ని అధిష్ఠించిన వారు అపరాధి యొక్క తప్పును అనుసరించి శిక్ష విధించాలి. ఆ తప్పును మించిన శిక్ష విధిస్తే అన్యాయం అనే పాపం తగులుతుంది. ఎవరైతే తెలిసి తెలిసి అన్యాయం చేస్తారో వారు అపరాధిగా భావించబడతారు. అందుకనే ఇప్పుడు తమరు ఈ పాపానికి శిక్షను అనుభవించే తీరాలి. ఒక శూద్రమాత గర్భాన మత్స్యలోకాన్ని జన్మిస్తారు. తమరక్కడ న్యాయాన్యాయాల తీర్పులు చెప్పి చెప్పి అలసిపోతారు. అదే తమకు తగ్గ శిక్ష. అలా మహాత్ములు మాండవ్యుల శాప కారణంగా సాక్షాత్ యమధర్మరాజులే ఈ ధరిత్రిపై విదురుని రూపంలో ఒక శూద్ర దాసీ గర్భాన జన్మించారు. అందుకే మేం తమతో అన్నాం, ఈ ధరిత్రిని విడిచే ముందు వారికి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి అవసరమని. తమరంటే వారి హృదయంలో అంతటి ప్రగాఢ భక్తి ఎందుకుందో ఇప్పుడు అర్థమైంది. వారికి పూర్వజన్మ యొక్క జ్ఞాపకం ఉందంటారా? లేదు. ప్రస్తుతం వారి శరీరం ప్రకృతి యొక్క బంధనాలతో బంధించబడి ఉంది. అందువలన మానవులకు తమ పూర్వజన్మ, తమ భవిష్యత్తు ఏమాత్రం గుర్తుండవు. పైగా దాని గురించి చింతించిన ప్రయోజనం లేదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు తప్పకుండా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. కనుక అప్పటి వరకు వారు మహర్షి యొక్క శాప ఫలాన్ని అనుభవించవలసిందే. ఇలా మాయ యొక్క లీలలను చూడవలసిందే. అది సరే, తమరింతకీ ఏ పని మీదైతే హస్తినాపురం వెళ్ళారో అది నిష్ఫలమైంది కదూ? పరమేశ్వర, దానిని తమరు ముందుగానే గ్రహించారు. దాని యొక్క సూచన నేను వెళుతున్నప్పుడే తమరిచ్చి ఇప్పుడు ఇలా ప్రశ్నించడం న్యాయమా? తమరు ఆలోచించారా? హస్తినాపురం వారు సహకరించడానికి నిరాకరించారు కదా. తమరిప్పుడు మధురను రక్షించడానికి ఏం చేయబోతున్నారు? మహాశయ, తమరుండగా మధురా రాజ్యాన్ని రక్షించడానికి మా అవసరమే ఉంది. దాని పట్ల నాకు ఎటువంటి చింత లేదు. మేము కేవలం తమ ఆజ్ఞను పాటిస్తాం అంతే. అలాగే కానివ్వండి. ముఖ్యంగా జరాసంధుని సేన ఎంతవరకు వచ్చింది? నాకందిన సమాచారం ప్రకారం అతని సేనలు మధుర సరిహద్దుల్లో అడుగుపెట్టాయట. నేటి రాత్రి సమయానికి మధురకు 30 క్రోసుల దూరములో ఉన్న యమునా తీరానికి చేరుతాయట. అక్కడ విడిది చేసి వారు వారి మిత్రరాజులతో కలిసి ఆక్రమణ గూర్చి చర్చలు జరుపుతారట. మన గుప్తచారులు వారి సేనల్లో కలిసిపోయి ఉన్నారు. తెల్లవారేసరికల్లా వారి యొక్క పథకాల్లోని పూర్తి సమాచారం మనకు అందుతుంది.
మహారాజులకు జయము. సేనాపతి, నీవు తెచ్చిన సమాచారం ఏమిటి? హస్తినాపుర సేనలు మధుర వారికి సహాయం చేయటానికి వస్తున్నాయా? లేదు మహారాజా. మన గుప్తచరులు ఇప్పుడే మధుర సమాచారం తీసుకువచ్చారు. వారి కథనం ప్రకారం హస్తినాపుర నరేంద్రులు ధృతరాష్ట్ర మహారాజుల వారు మధుర రాజులకు సహాయం చెయ్యడానికి పూర్తిగా నిరాకరించారట. వారు చెప్పేదేమిటంటే తమరు వారికి ఏనాడు కీడు తలపెట్టలేదట. అందుచేత వారు మహాశక్తివంతులైన జరాసంధుల వంటి మహారాజులతో కారణం లేకుండా శత్రుత్వం పెంచుకోకూడదని నిర్ణయించుకున్నారట. మహాబుద్ధిమంతుడు మహారాజు ధృతరాష్ట్రుడు. అంధుడు కదా, అందుకే అంత దూరం ఆలోచించాడు. వారి పలుకులకు మేము ఆనందిస్తున్నాం. అందుకని వారిని ఈనాటి నుండి మా ఆప్తమిత్రులుగా స్వీకరిస్తున్నాం. ఇది కూడా మంచికే. ఈ విధంగా వారు మన కార్యాన్ని సులభ సాధ్యం చేశారు. నిస్సందేహంగా ఇప్పుడు మధుర రాజ్యం రెక్కలు తెగిన పక్షిలా అయిపోయింది. ఈ దెబ్బతో దిక్కు లేకుండా పోయింది. వారికి ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. మన మహారాజు చెంతకు వచ్చి చేతులు జోడించి తలలు వంచి ప్రాణభిక్షణ అర్థించాలి. వారికి ప్రాణభిక్ష పెట్టడానికి మేము సిద్ధంగా లేవు శిశుపాల, సిద్ధంగా లేవు. మేము శపథం చేశాం ఆ మధుర రాజ్యాన్ని కాల్చి బూడిద చేస్తామని. బూడిద. అక్కడ జీవించి ఉన్న ఏ ప్రాణి ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు, ఎంత మాత్రం వీల్లేదు. తమ శపథం నెరవేరడానికి ఇప్పుడు ఎటువంటి ఆటంకమూ లేదు మహారాజా. మరేమిటి మహారాజా, తమకి మాదో విన్నపం. తమ ఈ నిర్ణయం పట్ల ఇప్పుడు మరోసారి ఆలోచించాలి. అవసరమా ఈ యుద్ధం? మహారాజ శల్య, తమకు బాగా తెలుసు, ఒక వీర పురుషుడికి అవమానం జరిగితే దానికి ప్రతీకారం తీర్చుకోవడమే అతని ఏకైక లక్ష్యం. కానీ ఇప్పుడు తమ పలుకులలో వీరత్వం కంటే బుద్ధి బలహీనత ఎక్కువగా గోచరిస్తున్నది. క్షమించాలి మహారాజా. వీరోచిత మార్గం ఏదన్నది తెలుసుకోవడమే బుద్ధిమంతుల లక్షణం. తమరు చెప్పేదేమిటో మాకు అర్థం కావడం లేదు. ఆలోచించి చూస్తే వారిప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం అంటూ జరిగితే మధుర సేనలు మన సేనలతో తలబడితే ఒక్కనాటి కంటే ఎక్కువగా నిలువలేవు. అంటే దీని అర్థం మధుర రాజ్యం ఇప్పటికే మీ హస్తగతం అయిపోయినట్టే. ఆ తదుపరి ఆలోచించాల్సింది రెండే రెండు. అందులో ఒకటి, మధుర రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసి సర్వనాశనం చెయ్యడం. రెండవది మధుర రాజ్యం అంతటి సుందరమైన సమృద్ధి అయిన పాడి పంటలతో కళకళలాడే ఒక విశిష్టమైన నగరాన్ని మన రాజ్యంలో కలుపుకొని మన రాజ్యం యొక్క ప్రతిష్టను ఇంకా పెంచుకోవడం. ఇక మహారాజు కంసుల వారి చావుకి ప్రతీకారం తీర్చుకునే మాటకొస్తే అందుకు కారకులైన ఆ బాలకుల్ని, అదే ఆ శ్రీకృష్ణ బలరాముల్ని అంతమొందించడమే సముచితం. ఎందుకంటే అసలైన హంతకులు వారే గనుక. ఇందులో సామాన్య ప్రజలు చేసిన దోషమే ఉంది. వారి దోషం ఉంది మహారాజా శల్య, లేకే వారి దోషం ఉంది. ఎందుకంటే ఆ హంతకుడు శ్రీకృష్ణుని కీర్తిస్తూ జై జై ధ్వానాలు చేశారు.